పల్లె పోరులోనూ గులాబీ గుబాళించింది. పంచాయతీలో కారు దూసుకుపోయింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారుల హవా కొనసాగింది. 3x200 సర్పంచ్ పదవులు అధికార పార్టీ బలపరిచిన వారికే దక్కాయి. దీంతో ఎన్నికలు ఏవైనా గులాబీ దండుకు తిరుగులేదని ప్రజలు మరోసారి నిరూపించారు. తొలి విడతలో 3701 గ్రామ పంచాయతీలో పోలింగ్ జరగగా టీఆర్ఎస్ మద్దతుదారులు 2629 సర్పంచ్ పదవులను దక్కించుకున్నారు. ఇక కాంగ్రెస్ మద్దతుదారులు 920 సర్పంచ్ పదవులను, బీజేపీ 67 గ్రామాలు, టీడీపీ 31 సర్పంచ్ పదవులు దక్కించుకున్నారు. అలాగే సిపిఎం 32, సిపిఐ 19 గ్రామ పంచాయతీలు దక్కించుకున్నాయి. 758 పంచాయతీలో ఇతరులు గెలుపొందారు. అయితే పలు చోట్ల బ్యాలెట్లలో ముద్రణ లోపాల వల్ల ఇతర కారణాలతో రీపోలింగ్ ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కలుకూరి రాజు మనకు అందిస్తారు. రాజు, తెలంగాణ రాష్ట్రంలో తొలి విడతగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దాదాపుగా సజావుగా ముగిసింది. ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు తప్ప మొత్తం ఎన్నికలన్నీ ప్రశాంతంగా ముగిశాయని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు అధికారికంగా మొత్తం స్థానాలు ఎవరెవరు గెలిచారు, ఎటువంటి అంశాలు ఉన్నాయన్న విషయాలపైన మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. మొత్తంగా మనకున్నటువంటి సమాచారం మేరకు ఎన్నికల పర్సెంటేజ్ వచ్చేసి దాదాపు 4470 గ్రామ పంచాయతీలకు గాను ఎన్నికలు జరుగుతాయి. అందులో ఇప్పటికే 769 గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఇందులో మొత్తం మిగిలినటువంటి 3700 గ్రామాలకు గాను 30,410 మంది అభ్యర్థులు పోటీ పడడం జరిగింది. మొత్తం 28,976 వార్డులకు గాను 70,097 మంది పోటీ పడ్డారు. సో మొత్తంగా నిన్న ఎన్నికలు జరిగినటువంటి మొత్తం పర్సెంటేజ్ 1 గంట వరకు జరిగినటువంటి ఎన్నికల్లో 85.66% ఎన్నికలు నమోదైనట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. 85.76% నమోదైనట్టుగా ఎన్నికల అధికారులు చెప్పడం జరిగింది. మొత్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో 41,56,414 ఓట్లు పోలు కావడం జరిగింది. మొత్తం ఫలితాలన్నీ కూడా కొన్ని చోట్ల రాత్రి పొద్దుపోయే వరకు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. వచ్చిన దాంట్లో మాత్రం అన్ని కలిపి 2,620 వరకు దాదాపు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే విజయం సాధించినట్టుగా చెప్పడం జరిగింది. మిగతా దాంట్లో కాంగ్రెస్ పార్టీ, ఇతర ఇండిపెండెంట్ సభ్యులు, అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడక్కడ విజయం సాధించడం జరిగింది. మొత్తంగా జరిగిన దాంట్లో కొన్ని చోట్ల రీపోలింగ్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రీపోలింగ్ జరిగిన దాంట్లో జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఒక వార్డులో బ్యాలెట్ పేపర్ లో తప్పులు దొరకడం జరిగింది. దానివల్ల ఈ నెల 35వ తేదీన అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని చెప్పేసి జరిగింది. అదేవిధంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మంజులకుంట అనేటువంటి తండాలో కూడా రీపోలింగ్ ఆదేశించడం జరిగింది. మరోవైపు పెద్దపల్లి జిల్లాలోని సమేన్పల్లి గ్రామ పంచాయతీలో కూడా రీపోలింగ్ నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. ఇందులో ఇవన్నీ కూడా ఈ నెల 30వ తేదీన రీపోలింగ్ జరగాలని చెప్పడం జరిగింది. అక్కడ జరిగినటువంటి టెక్నికల్ అంశాలు తప్ప లా అండ్ ఆర్డర్ సంబంధించి ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే లా అండ్ ఆర్డర్ సమస్య రేకెత్తింది. మరోవైపు వికారాబాద్ జిల్లాలో కూడా కొన్ని ఓట్ల గల్లందుకు సంబంధించిన అంశం కూడా తెరపైకి రావడం జరిగింది. అయితే అక్కడ ఎక్కడ కూడా రీపోలింగ్ ఆదేశించలేదు. ఈ 3 ప్రాంతాల్లో మాత్రమే రీపోలింగ్ ఆదేశించడం జరిగింది. మరోవైపు మొదటి విడత ఎన్నికల పంచాయతీలో పోలింగ్ జరిగేటువంటి ప్రాంతాల్లో ఓటర్లకి పోలింగ్ రోజు ఉంగరం వేలుకు సంబంధించిన సిరా చుక్క పెట్టాలని చెప్పేసి ఎన్నికల సంఘం నిర్ణయించింది. కానీ చాలా చోట్ల చూపుడు వేలుకు పెట్టి అధికారులు తాము అంటే నిబంధనలు పాటించకుండా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎక్కడెక్కడ ఎటువంటి అంశాలు ఎవరైతాయి ఇవన్నీ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రేపు 25వ తేదీన సెకండ్ ఫేజ్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఆ సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో వీటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా చేయాలని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. హరీష్, రైట్, థాంక్యూ రాజు.